ఎట్లా వేసేది చూద్దామా? వేసే అంట చనిపోయిన తర్వాత ఆయనకి అన్ని గాయాలన్నీ తుడిచేసి వైట్ క్లాత్ తోటి చుట్టేస్తారంట. ఏం చేస్తారు? వైట్ క్లాత్ తోటి చుట్టేద్దామా? వేసే చనిపోయాడు కదా, వేసే చనిపోతే మనం ఇట్లా పడుకోబెట్టి అంత వైట్ క్లాత్ చుట్టేద్దామా? చుట్టేసి వేసేని ఒక తొలిపించిన సమాధిలో పెడతారు కదా, మనం అక్కడ పెట్టేద్దామా? ఇగో ఇట్లా సమాధి ఉంటుంది, ఆ సమాధిలో పెడతారు కదా, ఒక రాయి దొరికిచ్చేస్తారు. అవునా? పెట్టేద్దామా? ఇంకేం చేస్తారో తెలుసా? ఆ సమాధికి సీల్ చేద్దాం. ఏం చేద్దాం? ఏమంటారు వాళ్ళు, రోమా ప్రభుత్వం వాళ్ళు ఏమంటారు? అమ్మో ఈయనే ఎవరైనా ఎత్తుకుపోయి వేసే లేచిందని చెప్తారు కాబట్టి మనం ఏం చేద్దామని సీల్ చేద్దామని అంటారు. చేసిస్తామా? సీల్ చేసిస్తామా? రాయిని తొలగించేద్దామా? రాయిని తొలగించేశారు. ఓకే, క్లోజ్ చేస్తారు. ఇంకా ముద్ర వేస్తారు. ఏం వేస్తారు? ముద్ర వేసి ఏం చేస్తారంటే వేసే బయటికి రావద్దని ముద్ర కూడా వేస్తారు. ఏం చేస్తారు? ఇగో సీల్ చేస్తారు. లక్కతో సీల్ చేస్తారు కదా మీ క్వశ్చన్ పేపర్స్ని, అట్లా వేసేయని కూడా సీల్ చేస్తారు. సీల్ చేసిన తర్వాత ఇంకా అదే కాకుండా బందోబస్తు కూడా అరేంజ్ చేస్తారు. ఏం అరేంజ్ చేస్తారు? బందోబస్తు అంటే సోల్జర్స్ వచ్చి కాపలు కాస్తారు. ఏం చేస్తారు? సోల్జర్స్ వచ్చి ఇప్పుడు ఇంకా సీల్ చేసేద్దాం. సో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ సైనికులు కూడా ఉన్నారు. సరే, ఇదంతా మనం ఇప్పుడు 3 రోజులు అయిపోయిన తర్వాత ఏమంటాడు ఏసయ్య? 3 రోజుల తర్వాత లేస్తా అంటాడా లేదా? లేస్తా అంటాడా? లేస్తాడు కదా 3 రోజుల తర్వాత. ఇప్పుడు 3 రోజులు అప్పుడు యేసుప్రభు లేచినప్పుడు అంటే పెద్ద భూకంపం వచ్చిందంట. ఏమొచ్చింది? పెద్ద భూకంపం వచ్చింది. ఇదంతా భూకంపం వచ్చింది. ఇప్పుడు 3rd డే ఏమైందో చూద్దాం. 3rd డే ఏమైందో చూద్దామా? సైనికులు ఉన్నారు కానీ సైనికులు పడిపోతారు. తర్వాత సీల్ ఏమైందో చూద్దామా? సీల్ విరిగిపోయింది. సీల్ ఏమైపోయింది? విరిగిపోయింది. సీల్ విరిగిపోయింది. అయ్యో, ఈ సీల్ కూడా విరిగిపోయింది. ఇంకేమైంది? బండ కూడా దొర్లింపబడ్డది. ఏమైపోయింది? బండ క్లోజ్ ఉంటాయి కదా, దొర్లింపబడ్డది. ఏసై ఉందా చూద్దామా? పిల్లలు, ఏసై లేడు, ఆయన క్లాత్ ఒక్కటే ఉంది. ఆయన క్లాత్ ఏసయ్య చనిపోయి తిరిగి లేచాడు అనమాట. లేచాడా లేదా? లేచాడు. ఏసయ్య ఎక్కడున్నాడు? సజీవంగా ఉన్నాడు. నా హృదయంలోకి రా ఏసయ్య అంటే హృదయంలో కూడా వచ్చేస్తాడు. ఇప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా, సమాధి నుంచి లేసింది. అట్లనే నా హృదయంలోకి రా ఏసయ్య అంటే కూడా వచ్చేస్తాడు. మనం మారిపోతామంట. ఏసయ్య మన హృదయంకి వస్తే సైతాన్ మాట వింటామా? ఏమంటాం? వినొద్దు అంటాం కదా. అట్లా మీరు ఏసయ్య బ్రతుకున్నాడా చనిపోయినాడా? బ్రతికే ఉన్నాడా? ఇందులో చూద్దాం. దాక్కున్నాడేమో చూద్దామా? ఉన్నాడా? లేడు. సో యేసు ప్రభు లేచాడు కదా. సో ఆయన సజీవమైన దేవుడు, మన రాజు. ఆయన ఇప్పుడు మళ్ళీ వస్తాడు. ఏసే ఎట్లా వస్తాడు తెలుసా? రాజుగా వస్తాడు మనలందరినీ ఆయన రాజ్యంలో. ఇప్పుడు రాజు కొడుకు ఏమవుతాడు? రాజకుమారుడు అవుతాడు. ఏమవుతాడు రాజు కొడుకు? ఆ రాజుకి క్రౌన్ ఉంటే రాజకుమారుడికి కూడా క్రౌన్ ఉంటుందా ఉండదా? ఉండదా? రాజకుమార్తె క్రౌన్ ఉంటుందా ఉండదా? ఎంతమందికి ఇష్టం ఆ క్రౌన్స్ అంతా పెట్టుకోవాలని? నాకైతే నేను చాలా వెయిట్ చేసిన. నేను ప్రేయర్ చేస్తాను, ఏసే తొందరగా వచ్చేవా, నాకు క్రౌన్ కావాలి, నాకు ఆ కింగ్డమ్ కావాలి, నాకు ఆ సింహాసనం కావాలి. ఎంత ఎంత మనకి ప్రివిలేజ్ కదా, ఎంత అదృష్టం కదా మనం. అవునా కాదా? అట్లా. సో యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినాడు. ఆయన సజీవమైన దేవుడు. ఓకే, నెక్స్ట్ ఒక